యూట్యూబ్ ఛానల్ వైజాగ్ ట్విన్స్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఈ రోజు అయితే యాక్చువల్లీ ముందు వీడియోలో మీకు నేను చెప్పాను పెళ్లి కోసం పట్టు చీర తీసుకోవడానికి వెళ్తున్నామని చెప్పి, బట్ అవ్వలేదు. నా కోసం అనుకుంటే తేజ కోసం అయింది, పెళ్లి కోసం కాదు, రిసెప్షన్ కోసం అని చెప్పి తీసుకున్నాము. సో ఈరోజైతే ఇప్పుడైనా నేను ఎన్ని షాప్స్ తిరిగాము మేము. ఆ రోజు కూడా తిరిగాము, దాని ముందు కూడా మేము చూస్తూ ఉంటున్నాము పెళ్లి చీర తీసుకుందామని చెప్పి. బట్ ఈరోజు ముక్కోటి ఏకాదశి అనమాట. సో ఈరోజు అయితే మేము ఈరోజు ఇంకా చూద్దాము, ఈరోజు సారీ దొరికేస్తే బెటర్ అని నా ఫీలింగ్. సో ఈరోజు అయితే చీర చూడడానికి వెళ్తాం. యాక్చువల్లీ నాకు నచ్చినట్టు ఆ బార్డర్, అంటే నేను అనుకుంటున్నట్టు బార్డర్ ఆ కలర్లో అయితే అసలు రావట్లేదు. ఏమంటే ఇలాంటివి దొరకవు మేడం, ఇది ఉండదు మేడం అని చెప్తున్నారు. ఎవరిని అడిగినా సరే అదే చెప్తున్నారు. నాకు చాలా కోపం వస్తుంది, బట్ తప్పదు. నేనైతే ఫిక్స్ అయ్యా, నాకు అలానే అంటే నేను అదే కలర్లో కావాలి, ఈ కలరే కావాలి అని పర్టికులర్గా నేను డిసైడ్ అయ్యి ఉన్నాను అనమాట. సో ఇంకా ఈరోజు వెళ్ళి చూద్దాము దొరుకుతుందా లేదా అనేది. అండ్ ప్రియాంక రావాలి, బట్ ప్రియాంక రాలేదు. అండ్ ప్రియాంక కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. సో అవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో, అప్కమింగ్ వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాము. అండ్ ఈ రోజుకైతే ఇంతే. మళ్ళీ ఈ రోజుకైతే సారీ షాపింగ్కి అయితే వెళ్ళిపోదాము. సో అక్కడికి వెళ్ళి నేను ఏం తీసుకుంటున్నానో చూద్దాము. అండ్ అలానే నేను తీసుకున్న వాటిలో మీకు ఏది నచ్చింది, నేను చూస్తున్న వాటిలో కూడా ఏది బాగుందో కమెంట్స్లో అయితే చెప్పండి, ఓకేనా? సో వీడియో స్టార్ట్ చేసే ముందు నేనైతే మీతో ఒక విషయం కోసం షేర్ చేయాలనుకుంటున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. సో వెడ్డింగ్ అయితే ఇంక దగ్గరలోనే ఉంది. సో నేను దాని ముందు అయితే వెళ్ళి కొంచెం వెడ్డింగ్ షాపింగ్ అనేది చేయాలి. మెయిన్ ఏంటంటే వెడ్డింగ్కి మనకి వెడ్డింగ్ సారీ. సో ఇప్పుడైతే నేను వెడ్డింగ్ సారీకి వెళ్తున్నాను. సో నేను దాని ముందైతే మీకు ఒక సీక్రెట్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వెడ్డింగ్కి ముందు నా స్కిన్ ఎంత గ్లోయింగ్ అండ్ అలానే నా స్కిన్ కేర్ ఏం తీసుకుంటున్నానని అనుకుంటున్నారు కదా. సో నేనైతే కొత్తగా ఏం తీసుకోవట్లేదు. సో నేను హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ పింపుల్స్ నుంచి అండ్ మన స్కిన్ని చాలా క్లియర్గా ఉంచుతుంది. సో నాకైతే ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది. అండ్ నా స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా ఉంది. ఎప్పటి నుంచి నేను యూజ్ చేస్తున్నాను అనేది, అంటే ఎప్పటి నుంచి నేను యూజ్ చేస్తాను అప్పటి నుంచి నా స్కిన్ అయితే చాలా గ్లోయింగ్గా ఉంది. అండ్ అలానే పింపుల్ క్లియర్గా కూడా ఉంది, చాలా క్లియర్గా ఉంది. మీరు చూడొచ్చు, నా స్కిన్ చాలా క్లియర్ అండ్ క్లీన్గా ఉంది. సో గైస్, మనం మేకప్ చేసుకునే ముందు మన స్కిన్ క్లియర్ అండ్ క్లీన్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్న హిమాలయ ప్యూరిఫై నీమ్ ఫేస్ వాష్. ఇందులో 100% నీమ్ ఉండడం వల్ల మన స్కిన్ పైన యాంటీ బ్యాక్టీరియా వర్క్ చేస్తుంది. అంతేకాదు ఇది మనం యూజ్ చేసిన ఫస్ట్ వాష్ నుంచి 99.9% వరకు పింపుల్స్ కాజింగ్ బ్యాక్టీరియాని చంపేస్తుంది. సోప్ ఫ్రీ జెంటల్ క్లీన్జర్ మన స్కిన్లో ఉన్న ఇంప్యూరిటీస్ పింపుల్స్ని క్లియర్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇది క్లినికల్లీ ప్రూవెన్ టు రెడ్యూస్ ద పింపుల్స్. మన వెట్ ఫేస్ మీద స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫేస్ వాష్ని జెంటల్గా స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యి ఇలాగా మసాజ్ చేసుకోవాలి. దాని తర్వాత వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. నా స్ట్రెస్ వర్క్ వల్ల అన్ఎక్స్పెక్టెడ్ పింపుల్స్ వస్తాయి, అవి డార్క్ స్పాట్స్కి దారి తీస్తుంది. హిమాలయ నీమ్ ఫేస్ వాష్లో 100% నీమ్ ఉండడమే కాకుండా నీమ్లోని యాంటీ బ్యాక్టీరియా ప్రాపర్టీస్ మన స్కిన్ పైన ఉన్న పింపుల్స్ని తొలగించడమే కాకుండా క్లియర్ అండ్ హెల్దీ స్కిన్ని అందిస్తుంది. సో నో మోర్ బ్రేక్అవుట్స్ విత్ నీమ్ ఫేస్ వాష్. ఇది మన స్కిన్ pH లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, మన స్కిన్ పైన జెంటల్గా వర్క్ చేస్తుంది. సోప్ ఫ్రీ అండ్ పారాబిన్ ఫ్రీ అండ్ ట్రస్టెడ్ బై మిలియన్స్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ఆఫ్ ఇండియా. ఇది డైలీ 2 times యూజ్ చేయడం వలన మన స్కిన్ మీద ఆప్టిమల్ అనేది చూడొచ్చు. నా ఫేస్ చూసారా ఆఫ్టర్ వాష్ ఎంత గ్లో అవుతుందో. ఎక్స్పీరియన్స్డ్ పింపుల్ ఫ్రీ హెల్తీ స్కిన్ విత్ హిమాలయ నీమ్ ఫేస్ వాష్. సో ఆఫ్టర్ ఫేస్ వాష్ స్కిన్ చూసారు కదా ఎంత గ్లో అవుతుందో. దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. ఇది మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, హిమాలయన్ వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉంది. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ గైస్. ఇప్పుడైతే ఇంకా నేను మళ్ళీ పెళ్లి షాపింగ్కి వెళ్ళిపోవాలి. అండ్ పెద్దగా నేను రెడీ కూడా అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా ఫేస్ వాష్ చాలు నాకు నా స్కిన్ని ఎంత గ్లోయింగ్గా ఉంచడానికి. సో లెట్స్ గో. సో మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట కిందకి. అందరూ వచ్చేసారు, నేను మా మమ్మీ మాత్రమే ఇంకా వెళ్ళలేదు. సో మేము ఇద్దరే లేట్ ఫుల్గానే. అండ్ మా పెద్దమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు అండ్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళందరూ, మా పెద్దమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళందరూ కూడా వచ్చారనమాట నా చీర సెలెక్షన్ కోసం అయితే. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఫస్ట్ మేము వేరే దగ్గరికి వెళ్ళాము. అక్కడ యాక్చువల్లీ ఉంటుందేమో, దొరికేస్తుందేమో అని అనుకున్నా. బికాజ్ బిఫోర్ కూడా నేను చాలా ట్రై చేశాను, కానీ నాకు ఎక్కడ దొరకలేదు. సో మేబీ ఇక్కడ దొరికేయచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. నేనే కాదు, మా ఫ్యామిలీ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసాము. మ్యాక్సిమం 99% ఇక్కడే దొరుకుతుంది అని అనుకున్నాము. బట్ అంటే దొరుకుతుంది అంత ఎగ్జాక్ట్గా కూడా దొరకట్లేదు, కానీ నాకు ప్రైసెస్ చాలా ఎక్కువగా అనిపించాయి. సో వద్దు అంత, అంటే ఇప్పుడు సారీ ఇంపార్టెంటే, బట్ నాకు అంత అంటే నేను ఒక రేంజ్ అనుకున్నా, ఈ ప్రైస్ రేంజ్లోనే నాకు కావాలి అని చెప్పి. మరి 60,000 70,000 సారీ అయితే నేను వద్దనుకున్నాను.
సో అక్కడ నేను కావాలనుకున్న కలర్ కాంబినేషన్లో అయితే 60,000 to 70,000లోనే ఉన్నాయి అని చెప్తున్నారు. అంతకుమించి తక్కువలో అయితే రావు అని. సో నేను అక్కడ చాలా డిసప్పాయింట్ అయ్యాను. బికాస్ నాకు అంత ప్రైస్లో వద్దు, అలా నాకు అదే టైప్లో అదే కాంబినేషన్లో నాకు సారీ కావాలని నా మైండ్లో ఆల్రెడీ ఉండేది. సో ఇక్కడ కూడా కలర్స్ చూస్తున్నాము. అసలు మేము అడుగుతున్నది ఒక్క కలర్ అయితే వాళ్ళంతా చూపిస్తుంది ఒకటి. మేము అంటున్నాం అసలు మీరు తీయకండి, నేను ఆల్రెడీ కలర్ కాంబినేషన్ చెప్పాను, నాకు అందులోనే తీయండి అన్న. వాళ్ళకి నచ్చిందే తీసి చూపిస్తున్నారు. సరే ఇంకేం చేస్తా అని చెప్పి అలా కొన్ని అయితే చూసాము. అండ్ అలానే మా మమ్మీ వాళ్ళ కోసం కూడా కొన్ని సారీస్ చూసుకున్నారు. నాకు చీరలు అన్నీ నచ్చాయి, కానీ నాకు నచ్చినట్టు లేవు. నేను అనుకున్నది, నాకు కావాలనుకున్నది అయితే మాత్రం లేదు, దొరకలేదు. సో సర్లే అని చెప్పి అలా ఇంకా తెప్పిస్తాము, ఇంకా చూపిస్తాం అని చెప్పి తెప్పించి చూపిస్తున్నారు. సో ఒకటి దాని తర్వాత ఒకటి ఎన్ని సారీస్ చూసాను, బాపోయ్ ఇన్ని చూడాలా అని చెప్పి అనుకున్నా. బట్ తప్పదు, పెళ్ళి నాదే. సో డెఫినెట్లీ ఐ షుడ్ సీ, అన్నీ చూడాలి అంతా అని. సో ఓపికతో ఉండాలని అర్థమైంది. ఓపికతోనే ఉన్నాను. యాక్చువల్లీ ఎప్పటి నుంచి ఎదుగుతున్నా కదా, సో దొరికేస్తే బాగుండు అని. యాక్చువల్లీ నేను చాలా అంటే ఒక నార్మల్ ప్రైస్లోనే మనకి మంచిది వచ్చేయాలి అని అనుకుంటాను. అలాగే నార్మల్ మరి తక్కువలో కాదు, బట్ యా మీడియం, హై ప్రైస్ కాదు అలానే లో ప్రైస్ కాదు, మీడియం ప్రైస్లో మనకి మంచిగా రావాలి, అనుకున్నది రావాలి అని నేను అనుకునే వెళ్ళాను ఆల్రెడీ. ఈ సారీస్ అన్నీ కూడా 50,000 ప్లస్ అన్నారు. ఐ థింక్ ఇదైతే కిందదైతే ఒకటి 47,000 or 46,000 ఎంత ఉంది. సో బట్ నాకు నచ్చలేదు యాక్చువల్లీ. మా మమ్మీ వాళ్ళైతే 50,000లో ఉన్నా సరే తీసేసుకుందాము, 50-60,000 అయినా సరే పర్లేదు తీసుకుందాము, బికాజ్ నీకు నచ్చిన చీరే తీసుకోవాలి కదా అని అన్నారు. తీసుకోవాలన్నా సరే అక్కడ మనకు నచ్చాలి కదా, దొరకాలి కదా అవి. సో అవి దొరకట్లేదు. సో అలా చూస్తున్నాం. అండ్ మా మమ్మీ వాళ్ళందరిది ఓపిక అలా సహించిపోయింది. ఓపిక ఇంకా అస్సలు ఇంకా పేషెన్స్ మాది పోయిందనమాట. ఎంతసేపు అని చూస్తాం, ఎన్ని సారీస్ అని చూస్తాం చెప్పండి. కానీ మీరు మీ మ్యారేజ్ కోసం కూడా ఇలానే ఈ కలర్ సారీ కావాలి, ఈ కాంబినేషన్లో కావాలని అనుకున్నారా? అండ్ అలానే మీ మ్యారేజ్ సారీ కలర్స్ ఏంటో కమెంట్స్లో అయితే చెప్పండి. ఇదా ఈ సాడీయా इसी टाइप का स्टार्टिंग हम लोग दिखाएं ये लाइट वेट ऑप्शन सेम एज नहीं हम लोग को दाम उसमें चाहिए, उसी में है कि नहीं पूछ लीजिए. नहीं है वही तो देख रहे हैं, ग्रीन वाला साड़ी पूछो, ग्रीन और ऑरेंज वाला हम लोग को पूछेंगे. అది ఎంత పడుతుందండి ఆ గ్రీన్? से पता चलेगा उनको. మెరూన్ వస్తే డల్ వస్తుంది అంటున్నారు ఎక్కడైనా సరే. అంతే ఆ రేటుకి అయితే బాగా ఉంది, కాకపోతే రాణి కంటే రెడ్ అయితే బాగుంటుంది. మెరూన్ ఉన్నది, ఒకసారి అది కూడా మెరూన్ ఉంది, రెడ్ ఉంది, తెప్పిస్తున్నాడు పైన ఉన్నాయి. ఇది తెచ్చలేదు, అది రేట్లు వేస్తున్నారు, అందుకే ఆగమంటున్నారు. ఒక్క నిమిషం, గోల్డ్ కూడా ఉన్నాయి, తెప్పిస్తున్నాడు. इसको बोलता ओरिजिनल गोल्डन साड़ी, ये वाला हाँ वो एकदम ओरिजिनल ओरिजिनल हमको बहुत ही पसंद आया. प्रिंट भी बहुत अच्छा है, बहुत नाइस है. इतना वो भी मुझे अच्छा लगा. హాఫ్ వైట్ इसका ऊपर గోల్డెన్ వచ్చేసి అది కూడా బాగానే ఉంది. అండ్ మెరూన్ నాకు నచ్చిన కలర్ మెరూనే, ఆ మెరూనే వచ్చింది దాని మీద. నాకు ఈ రెడ్ ఏవి నచ్చలేదు. मेरे ऊपर మెరూన్ वो बांधेगी तुम डल हो जाएगी, वाइट है. हम लोग यहाँ पर बांध के देखेंगे ना. हाँ वो तुम डल हो जाएगी. క్రీమ్స్ ఉన్నాయి మొత్తం. हाँ क्रीम से गने అది నువ్వు కడితే పెళ్ళి డల్ అయిపోతావు, ఇది కడితే तुम అందుకే అన్నాను కదా గోల్డెన్ లో కావాలి అని ఆలోచిస్తున్నాను. అది బాగుంది. उसको बांध के दिए एक बार दिखाने बोलो. नहीं नहीं रुको, वो भी गोल्डन ही आ रहा है ना. గోల్డెన్ ఎక్కడ వస్తుంది? नहीं नहीं हाँ వద్దు వద్దులేండి. వస్తుంది సిల్వర్ గోల్డ్ మిక్స్. మరి దూరం నుంచి నీకేం కనిపించింది మరి తెచ్చి మనం వద్దులేండి ఇది. ఎక్కడికి? సో చూస్తున్నాము, ఎక్కడ ఇంకా ఏమీ దొరకలేదు మాకు. దొరకలేదంటే క్లియర్ సెట్ అవ్వట్లేదు. మరి అదే దొరకలేదన్నా సెట్ అవ్వలేదన్నా ఒకటే కదా మమ్మీ. సో వీ షుడ్ సీ. ఇంకా అక్కడ దొరకకపోతే వేరే దాని దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. మేబీ యాక్చువల్లీ అక్కడికి వెళ్దాం అనుకోలేదు, ఇంక ఇక్కడ కూడా ఉండదులే. బట్ అయినా సరే జస్ట్ ఇక్కడ ఇంతవరకు వచ్చాం కదా, ఇంక ఇది ఎందుకు వదిలేయడం అని చెప్పి జస్ట్ ట్రయల్గా వెళ్ళాము, చూద్దాం అని చెప్పి. బికాజ్ ఆల్రెడీ మేము బోల్డ్ షాప్స్ చూసాము, బోల్డ్ అని షాప్స్ అండ్ చాలా పర్సన్స్ అంటే పాండవ్స్ ఉంటారు కదా, వాళ్ళందరి దగ్గర కూడా చూసాము. ఎక్కడ అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వట్లేదు. సో పర్లేదులే, జస్ట్ ట్రయల్ వేస్తే అస్సలు అనుకోలేదు మాకు ఇక్కడ దొరుకుతుందని చెప్పి. నేనైతే ఫుల్ అంటే షాక్ అనమాట. ఇంకోటి నాకు ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా నాకు దొరికింది. అండ్ అలానే ఓకే ప్రైజెస్ కూడా ఓకే రీజనబుల్,
పెళ్లి చీర ఈ ప్రైజెస్లో నాకు ఓకే, నేను ఈ టైప్లో కావాలనుకున్నా, ఇంతలో దొరికిందా అంటే నేను నిజంగా అస్సలు నమ్మలేకపోయాను. చాలా బాగుండేవి. సో నాకు నచ్చింది ఇక్కడ అన్నిలోని. అండ్ ఇక్కడ మమ్మీ వాళ్ళందరూ కూడా హ్యాపీ అయ్యారు బికాజ్ నాకు చీర నచ్చింది. వాళ్ళకి ప్రైసెస్ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ నీకు సారీ నచ్చాలమ్మా, నువ్వు ఈ బార్డర్ ఇది అది అని చెప్పి మమ్మల్ని బుర్ర తినేసావు. ఫస్ట్ నీకు సారీ నచ్చాలన్నారు. అది చూపించండి. 48,000 ये भी अच्छा लग रहा है यार. तुम असल बोली तो इस टाइप का आएगा वाला एकदम. ఏ మెరూన్ नहीं है, वही మెరూన్ है. हाँ लेकिन फोटो में जो था यही है. అదే ఇక్కడ ప్రైస్ రేంజెస్ అయితే 30,000 to 40,000లో ఉన్నాయి అండ్ 25లో కూడా ఉన్నాయన్నమాట. సో ఓకే, బాగుంది అని అనుకున్నాము. అండ్ ఇంకా సారీస్ అయితే చూసుకున్నాం బికాజ్ చాలా చాలా బాగుండేవి, మా అందరికీ నచ్చేవి, పర్లేదు అనిపించింది. అండ్ ఇక్కడ మా పెద్దమ్మేమో నీకు ఏ కలర్ కావాలి అంటే, నాకు ఉన్న ఒక కలర్లో కూడా నాకు అదే కలర్స్లో చాలా కాంబినేషన్స్ కనిపించాయి. వేరే దగ్గర అయితే ఒకటే, అది కూడా నేను అనుకున్న కలర్ టైప్లో కూడా ఎవరు తీయలేదు. బట్ ఇక్కడైతే అట్లీస్ట్ నేను అనుకున్న కలర్స్లో కూడా కొన్ని ఆప్షన్స్ చూపించారు. సో ఎస్, ఓకే ఉన్నాయిరా బాబు. చాలామంది అయితే ఏమన్నారంటే మీకు నచ్చిన కలర్స్లో అయితే అసలు దొరకవు, దొరికినా చాలా హై రేంజ్లో ఉంటాయి, 70,000 to 80,000, 1 lakh దాటైతేనే మీకు ఉంటాయి, అంత తక్కువలో అయితే ఉండవు అని చెప్పి. అబ్బా, మా అమ్మేలు అయితే నిజమే, అవును అంతలోనే దొరుకుతాయి, మరి నీకైతే దొరకమా, నువ్వు అంతలోనే కావాలంటే మరి ఇంక అంతలోనే తీసుకోవాలి అని చెప్పి మా మమ్మీ వాళ్ళు అయితే అన్నారు. నాకేమో మా చెల్లి ఈ ప్లేస్లో ఉంటే డెఫినెట్లీ నాకు అంతే కావాలి, నాకు ఎలా అయినా పర్లేదు, నాకు అదే కావాలనేదేమో. బట్ అలానే మా సిస్టర్ కూడా అందులే. బట్ నాకైతే అంతలో కాదు, చెప్పాను కదా అందులోనే కావాలి అని చెప్పి చూసుకుంటే ఇక్కడ దొరికింది. సో అన్ని సారీస్ కూడా ట్రయల్ వేద్దామని చెప్పి, యాక్చువల్లీ ఇక్కడ వీడియో తీయడానికి ఎక్కువ అలౌ చేయలేదు. సో జస్ట్ సారీస్ చూస్తున్నప్పుడు తీసాము. అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ అయితే ఉండేది. సో ఇదైతే చూసా, ఇది బాగుండేది. అండ్ ఇది కొంచెం ఆరెంజిష్ లాగా వచ్చిందనమాట, కొంచెం ఆరెంజ్ ఎక్కువలాగా అనిపించింది నాకు. ఆరెంజ్ టైప్లో వద్దు అని నేను అనుకున్నాను బికాజ్ నా మీద సెట్ అవ్వాలి. అండ్ బార్డర్ అయితే ఇక్కడ మెరూన్ వచ్చింది లాస్ట్లోనే, బట్ మొత్తం సారీ కలర్లో అయితే మాత్రం అది రెడ్డిష్ ఆరెంజ్ వచ్చిందనమాట. బాగానే ఉంది, మా సిస్టర్కి అయితే ఇదే నచ్చింది. అండ్ ఎస్, దిస్ వన్ వావ్, ఇది చాలా బాగుండేది. కానీ నాకు మధ్యలో క్రీమ్ కలర్ వచ్చింది, క్రీమ్ వద్దు అనుకున్నాను గాయస్. సో ఏ సారీ బాగుందో మీరైతే కమెంట్స్లో చెప్పండి. సో ఇక్కడైతే ప్రియాంక కోసం చీరలు చూస్తున్నాము, ప్రియాంక కోసం నా కోసం కూడా ఇంకా తీసుకుందామని. అండ్ ఆల్రెడీ నా షాపింగ్ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ తేజది ఇంకా అవ్వాలి, నా ఆల్మోస్ట్ అయిపోయి ఇంకో 2-3 సారీస్ తీసుకుంటే అయిపోతుంది అనుకుంటా. సో ఇక్కడ ప్రియాంక కోసం చూస్తున్నాం ఇప్పుడు. బ్లూ వద్దు, ఇంకా మనకి నచ్చిన కలర్స్లోనే అప్పుడు మనం ఫోటో పెడితే అప్పుడు అది ఓకే చెప్తాం. కానీ అది ఇంతవరకు వేసుకోదు, కొంచెం ప్లేన్లో చూపించరా, కొంచెం ప్లేన్ అంటే ఇది ఎక్కువ ఫ్లవర్స్ రాకుండా. సరే, ప్రియాంకకి సారీ కోసం ప్రియాంక లేకుండా చూసాము. సో దానికైతే ఉంటేనే ప్రియాంకకి తొందరగా ఏవి నచ్చవు, అలాంటి ప్రియాంక లేకుండా మేము చేతి తీసుకోవాలంటే అది ఇంపాసిబుల్. అలానే నేను కూడా ఒప్పుకోను, నా కోసం కొన్ని సారీస్ అయితే ఓకే, బట్ పెళ్లి చీర మాత్రం నేను డెఫినెట్లీ ఉండాలన్నాను. దాన్ని రమ్మన్నాం కానీ తనకి బాగాలేదు కాబట్టి ప్రియాంక ఇంకా రాలేదు గాయస్. సో ఇంకా మేమే తన సారీ కూడా చూడడానికి అయితే వెళ్ళాము. యాక్చువల్లీ మేము చూసిన కలర్స్ అన్నీ కూడా అడారబుల్, సూపర్గా ఉండేవి. ఇంకా తీసుకోకపోతే నేను తీసేసుకుందాం అనుకున్నా, బట్ ఇంకా దానికోసం కదా వెళ్ళాము అక్కడ సారీస్ చూడడానికి అని చెప్పి. ఇంకా దానికోసం చూసాము, దొరకలేదు, నేను ఒకటి తీసేసుకున్నాను అయినా సరే ఇందులో కూడాని. సో ఇక్కడ అన్ని సారీస్ చాలా బాగుండేవి, కలర్స్ బాగుండేవి, డిజైన్స్ బాగుండేవి, అన్నీ బాగుండేవి. కానీ మా చెల్లి వద్దనేసింది. నేను సపరేట్గా నేను నా చాయిస్లో తీసుకుంటానని చెప్పింది. సో గాయస్, నా షాపింగ్ అయితే అయిపోయింది ఫైనలీ. అమ్మా, అసలు అవుతుందా లేదా అనుకున్నాం. ఓ షిట్, నా స్టిక్కర్ పడిపోయింది గాయస్. ఎన్నిసార్లు తెచ్చి పెట్టుకుంటున్నా సరే పడిపోతుంది స్టిక్కరు. సో ఏం చేయలేం, ఓకే లైట్ బాగాలేదు. సో ఎస్, షాపింగ్ అయితే అయిపోయింది గాయస్, ఫైనల్గా అయిపోయింది. అండ్ ఎస్, ఇప్పుడు స్టిక్కర్ బాగుంది కదా. అండ్ అవును,
ఇంకా ఇంకా కొన్ని షాపింగ్స్ ఉన్నాయి. ఇంకా నేను కొన్ని తీసుకుందాం అనుకుంటున్నాను. సో అవి తీసుకోవాలా లేదో ఆప్షన్, నాట్ నెససరీ నాకు అనిపిస్తున్నంత వరకుని. సో ఫైనల్గా నాకు నచ్చింది చీర తీసేసుకున్నా, నాకు నచ్చింది, నేను కావాలనుకుంది. అండ్ అలానే ఇప్పుడు ఫెస్టివల్కి మేము ఆ సాడీ దేవుడి దగ్గర పెడదాం అనుకున్నాం అనమాట. పెళ్లి చీర కదా, మమ్మీ అయితే దేవుడికి పెట్టాలి అని అనుకున్నారంట, పెడదామని అనుకుంటున్నారు. సో పెట్టిన తర్వాత అంతే, ఇంకా బోల్డ్ అని షాపింగ్ ఉంది. తేజది అయితే ఏది అవ్వలేదు, నాది పర్లేదు కొంచెం అయింది, తేజది ఒక్కటే అయింది గైస్. చెప్తున్నా సరే ఆ అబ్బాయి చేసుకోవట్లేదు, మనం ఏం చెప్పలేము. ఇంకా చూసారా ఫ్లాట్లో కూడా మమ్మీ ఫార్మింగ్ చేస్తున్నారు, నీట్గా మంచిగా మొక్కలు గిక్కలు నాటుతున్నారు. యాక్చువల్లీ ఇప్పుడే లేచాను, నైట్ షాపింగ్ చేసి వచ్చిన తర్వాత నేను ఫుల్ టైర్డ్ అయిపోయా. సో ఇంకా నాకు వీడియో తీసే ఓపిక లేదు గాయస్. అండ్ యా, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది. అండ్ అలానే ఏ శారీస్ నచ్చాయో అన్నిట్లో మీకు ఏ శారీస్ నచ్చాయో కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ నా ఫేవరెట్ శారీ ఏంటో నేను పెళ్ళిలో చేసుకొని చూపిస్తాను. యా, బాయ్ బాయ్, టేక్ కేర్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. లవ్ యూ.